రామాయణంలో కిష్కింధాకాండలో 32 సర్గ. ఇక్కడ లక్ష్మణుడు కోపంలో ఉన్నాడని సుగ్రీవుడు భయానికి లోబడతాడు. శ్రీరాముడు సుగ్రీవుడికి చేసిన మహోపకారాన్ని గుర్తు చేస్తూ, అలాగే కృతజ్ఞతతో ఆ రాముడికి ప్రత్యుపకారం చెయ్యమని హనుమంతుడు ఆ వానరరాజైన సుగ్రీవుడికి హిత పలుకులు పలకటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. అంగదస్య వచః శ్రుత్వా సుగ్రీవः సచీవైః సహ లక్ష్మణం కుపీతం శ్రుత్వా ముమోచాసనమాత్మవాన్. లక్ష్మణుడు కోపానికి లోబడి ఉన్నట్టు ఆ మంత్రుల యొక్క సమక్షంలో, ఎందుకంటే అంగదుడికి చెప్తే అంగదుడు ఒక్కడే వెళ్లకుండా ఈ పెద్దవాళ్ళైన మంత్రుల్ని తీసుకుని మళ్ళీ వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. అందుకని వాళ్ళ సమక్షంలో అంగదుడు చెప్పగా విన్న సుగ్రీవుడు ఏమని చెప్పాడంటే, ఇక్కడ ధర్మాత్ముడైన శ్రీరాముడు యొక్క ఆదేశంతో అక్కడికి లక్ష్మణుడు వచ్చాడు. ఆయన చాలా కోపంలో ఉన్నాడు. ఆ కోపాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయానికి లోబడుతున్నారు అని చెప్పాడు. సుగ్రీవుడు కూడా భయంతో ఒక్కసారిగా ఆసనం నుంచి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. సచీవాన్ అబ్రవీద్వాక్యం నిశ్చిత్య గురులాఘవం మంత్రజ్ఞాన్ మంత్రకుశలో మంత్రీషు పరినిష్ఠితాన్. ఒక్కసారిగా అంటే ఏదైతే ఈ మోహాలకి ఈ భోగాల మీద ఇంతలాగా ఉన్న ఒక్కసారిగా ఇప్పుడు తేరుకున్నాడు. అందుకే సుగ్రీవుడు తన కర్తవ్యాన్ని బాగా ఆలోచించుకోగలిగినవాడు. అంటే ఎంత ఆలోచన కలిగి ఉన్నప్పటికి కూడా కొన్ని కొన్ని ఏమీ లేదు, ఇది ఒక చిన్న కోరికే కదా, ఇది ఒక చిన్న అలవాటే కదా, ఇది ఒక చిన్నది కదా అని అనుకుంటాం, కానీ కొన్ని కర్తవ్యాలను విస్మరించేలాగా చేస్తూ ఉంటుంది ఆ చిన్న కోరిక. అలాగే తిని ఏమి అధర్మానికి పాల్పడలేదు, కాకపోతే తన కర్తవ్యాన్ని విస్మరించాడంతే. కాకపోతే కర్తవ్యాన్ని బాగా ఆలోచించగలిగినవాడైన సుగ్రీవుడు శ్రీరాముడు యొక్క ఔన్నత్యాన్ని, అలాగే తన అల్పత్వాన్ని గ్రహించాడు. అంటే ఎలా అయితే ఒక పని చేస్తానని చెప్పి వెనుకాడకుండా అది వెంటనే అమలుపరిచాడు శ్రీరాముడు. అయితే ఇక్కడ ఆ లాభం పొంది ఉన్నాడు కానీ తన కర్తవ్యాన్ని తను విస్మరించి ఉన్నాడు. అందుకే శ్రీరాముడు యొక్క ఔన్నత్యము, తనలో ఉన్న ఆ అల్పత్వాన్ని గ్రహించాడు. ఆ మంత్రాంగులు బాగుగా తెలిసినవాడు కాబట్టి చక్కగా సమర్థుడైన మంత్రులతో మళ్ళీ ఇట్లా సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. నమే దుర్వ్యాహృతం కించిత్ నాపి మే దురనుష్ఠితం లక్ష్మణో రాఘవ భ్రాత క్రుద్ధః కిమితి చింతయే అసుహృద్భిర్మమామిత్రేహ నిత్యం అంతర్దర్శిభిః మమ దోషాన్ అసంభూతాన్ శ్రావితు రాఘవానుజః. నేను శ్రీరాముడి తమ్ముడైన ఆ లక్ష్మణస్వామి గురించి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పౌరుషంగా మాట్లాడలేదు. అలాగే ఆయనకి కొంచెం కూడా అపకారం చెయ్యనూ లేదు. ఇప్పుడు ఆ మహాత్ముడు నా మీద ఎందుకు ఇంత కోపానికి లోబడ్డాడు, దానికి కారణం ఏంటి? నా మీద కుటిలత్వంతో నా శత్రువులు కానీ, నాలో ఉన్న దోషాలు వెతికేవారు కానీ లేనిపోయి ఏమన్నా కూడా కల్పించి లక్ష్మణుడికి చెప్పిన కారణంగా తనకి ఏమన్నా నా మీద ఇలా కోపం వచ్చిందా అని. అత్ర తావద్యథా బుద్ధిస్ సర్వేరేవా యథా విధి భావస్య నిశ్చయాస్తావత్ విజ్ఞేయో నిపుణం శనేహ. మంత్రులారా, మీ బుద్ధి బలం మేరకు యుక్తాయుక్తములంటే ఏది మంచిది ఏది మంచిది కాదు సరిగ్గా ఆలోచించి లక్ష్మణుని మనసులోని ఆంతర్యాన్ని గుర్తించండి, గ్రహించండి. అప్పుడు అతని కోపానికి కారణం ఏంటో, అసలైన వాస్తవం ఏంటో నాకు తెలియజేయండి అన్నారు. నకల్వస్తి మమత్రాసు లక్ష్మణాన్నాపి రాఘవాత్ మిత్రం త్వాస్థానకుపీతం జనయత్యేవ సంభ్రమం సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యాత్వచ్చా చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతి. నాకు రాముడి వలన కానీ లక్ష్మణుడి వల్ల కానీ ఎట్లాంటి భయము లేదు కదా, కానీ మిత్రుని అకారణంగా కోపం నాలో నాకు ఎందుకో భయాన్ని కల్పిస్తున్నది. ఆ మిత్రుణ్ణి సంపాదించుకోవటం సులభమేమో కానీ ఆ మిత్రుణ్ణి మళ్ళీ శత్రువులా చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ మళ్ళీ ఆ శత్రుత్వంలో ఉన్నవాడిని మిత్రుణ్ణి చేసుకోవటం అన్నది మళ్ళీ కాస్త కష్టము. అందుకే నా మనస్సు చంచలత్వానికి లోబడుతుంది.
ఏ చిన్న సంఘటన అయినా సరే మళ్ళీ ఈ స్నేహం దెబ్బతినేలాగా అవుతుంది. స్నేహం అయితే చాలా సునాయాసంగా మాట మాట కలిసింది, ఎక్కడో కలిసావు అయిపోతుంది. కానీ దాన్ని నిలుపుకోవడం అంటే కొంచెం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదో ఒకటి అన్నట్టుగా మనం మాట్లాడేస్తే ఏమవుతుందంటే ఆ స్నేహం మళ్ళీ తెగిపోతుంది. దాన్ని నిలుపుకోవటం కష్టం. ఏదన్నా సరే, ఏ బంధమైనా సరే చేసుకోవడం చాలా తేలిక. కానీ దాన్ని నిలుపుకోవాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని భరించాలి. ఇన్ని చేస్తే గాని అది నిలబడదు. అందుకే స్నేహం చేసుకోవటం సులభం కానీ దాన్ని నిలుపుకోవటమే కాస్త కష్టతరము. అందుకే నా మనస్సు కొంచెం ఆందోళన, చంచలత్వానికి లోబడుతుంది అన్నాడు. అతో నిమిత్తం త్రస్తోహం రామేణ తు మహాత్మనా యన్మమోపకృతం శక్యం ప్రతికర్తుం న తన్మయా. మహాత్ముడైన శ్రీరాముడు నాకు మహోపకారమే చేసి ఉన్నాడంటే ఆ ప్రభువు వల్లేనే నాకు ఈ రాజ్యం సర్వ సంపదలు లభించాయి. ఆయన గనక లేకపోతే వాలి వల్ల ఇంకా భయానికే లోబడుతూ ఎక్కడో ఉండేవాడు. అందుకే నన్ను కిష్కింధకి రాజుని చేశాడు. ఆయన వల్లనే నా భార్య నాకు దక్కింది. అద్భుతమైన సుఖాలు నాకు లభించాయి. అలాంటి సత్పురుషుడికి ఒక్క చిన్న ప్రత్యుపకారం చెయ్యలేకపోతున్నాను. అందువల్లనే ఆ స్వామిని అంటే ఇక్కడ నాకు భయమేస్తుంది. నేను చెయ్యవలసిన కార్యాన్ని నేను ఇంకా చెయ్యను లేదు. దానికి నేనేమి మొదలు పెట్టలేదు. సుగ్రీవేణైవ ముక్తస్తు హనుమాన్ హరిపుంగవః ఉవాచ స్వేన తర్కేన మధ్యే వానరమంత్రిణా. సుగ్రీవుడు ఇలా మాట్లాడుతుంటే వానరుల్లో ప్రముఖుడైన హనుమంతుడు మంత్రులందరూ వింటుండగానే సుగ్రీవుడు ముందు తన ఆలోచననిట్లా ప్రకటించాడు. సర్వదా నైతదాశ్చర్యం యస్వం హరిగణీశ్వర నా విస్మరసి స్నుస్నిగ్ధం ఉపకార కృతం శుభం. ఓ వానర రాజా, ఆ రామచంద్ర ప్రభు చెలిమితో అంటే ఆయన ఒక సహాయంతోనే నీకు ఇవన్నీ ఉపకారంగా ఆయన చేశాడు కాబట్టి నీకు ఇన్ని మేలులు జరిగాయి. అందుకని అది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. అది ఎప్పుడు నీ మనస్సులో మెదులుతూనే ఉండాలి. పైగా ఈ విధంగా మెదులుతూ ఉండటం కూడా పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు. ఎందుకంటే నువ్వు అంత దుర్లభమైనది సులభంగా ఆయన కారణంగానే పొంది ఉన్నావు కాబట్టి. రాఘవేణ తు వీరేణ భయం ఉత్సృజ్య ధూరతః త్వత్ప్రియార్థం హతో వాలి శక్రతుల్య పరాక్రమః. సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాత్ర సంశయః భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మహావీరుడు శ్రీరాముడు లోకులొక్క అపవాదాలు వినాల్సి వస్తుందేమో. ఇక్కడ వాలి తనకి శత్రువు కాదు. వాలి తనకేవి హాని చెయ్యలేదు. ఎందుకంటే వాలి ఇంద్రుడంతటి పరాక్రమ కలిగి ఉన్నవాడు. అటువంటి వాడిని చంపేశాడు రాముడు. ఇలా అన్ని విధాల అంటే ఇక్కడ నా మీదున్న ప్రేమ కారణంగా, నా స్నేహం కారణంగా నాకు మేలు చేయాలని శ్రీరాముడు అలా చేశాడు. నా మేలు కోరికే చేశాడు. ఇప్పుడు దీనివల్ల వాలిని చంపడం ద్వారా శ్రీరాముడికి వచ్చిన లాభం ఏమీ లేదే. వచ్చిందంతా లాభం సుగ్రీవుడికి. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. అందువల్లనే శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్నవాడు అయిన అటువంటి శ్రీరాముడు యొక్క తమ్ముడైన లక్ష్మణుడు నీ యొద్దకు పంపినాడు అని లక్ష్మణుడికి ఇలా కోపం రావటానికి కారణాన్ని వివరించి మరీ చెప్తున్నాడు హనుమంతుడు. ఎందుకంటే తన ద్వారా లాభం పొంది ఉన్నావు. నువ్వు చేయాల్సిన ఉపకారానికి సమయం మించిపోతుంది. దాన్ని విస్మరించి నీకు లాభాలు పొంది ఆ భోగాల మీదే ఉండిపోయావు కానీ నీ కర్తవ్యాన్ని విస్మరించావు. ఆ కారణం చేత అంటే వాలి అంతటి వాడినే చంపిన వాడికి నిన్ను మళ్ళీ వీటిని అన్నిటిని ఇచ్చి దూరం చేయటం పెద్ద కష్టతరమేమీ కాదు. కానీ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నట్టుగా వేచి ఉన్నాడందుకు నీ కర్తవ్యం పట్ల నువ్వు కాస్త శ్రద్ధ చూపించు అన్నట్టుగా చెప్పాడు. త్వం ప్రమత్తో న జానీషే కాలం కాల విధాంబర పుల్ల సప్త చదశ్యామ ప్రవృత్త తు శరచ్చివ. బాగా వికసించిన పొన్న పూలతో అలాగే ఏడాకుల అరటి చెట్లతో కలకల్లాడుతూ ఆహ్లాదకరంగా అంటే ఈ శరత్కాలం కారణంగా చాలా చక్కగా అన్ని పచ్చగా ఉన్నాయి. పువ్వులన్నీ వికసించి ఉన్నాయి. ఇన్ని రకాలుగా కాలం మారిందంటే శరత్కాలం రాగానే మళ్ళీ సీత అన్వేషణ కోసం నేను పూనుకుంటానని మాట ఇచ్చి ఉన్నాడు. అందుకే శరత్కాలం రానే వచ్చింది. అందుకుని నువ్వు అందరిలో కూడా శ్రేష్ఠుడు కాబట్టి సుఖాలకి లోబడకుండా కాలాన్ని వృధా చెయ్యకుండా నీ కర్తవ్యం పట్ల నువ్వు ఏం చెయ్యాలని గుర్తెరిగి నడుచుకో అన్నాడు. నిర్మల గ్రహ నక్షత్ర ద్యోహ ప్రణష్టావలాహక
ప్రసన్నాశ్చ దిశః సర్వాః సరితశ్చ సరాంసి చ. మేఘాలన్నీ కూడా అంటే ఇంతకుముందు వర్షాల కారణంగా మబ్బులు పట్టేసి అసలు సూర్యుడే కనిపించకుండా అయిపోయింది. ఇప్పుడు మేఘాలన్నీ తొలగిపోయి ఆకాశం కూడా చాలా ఆహ్లాదకరంగా స్పష్టంగా కనిపిస్తుంది. మార్గాలు, రహదారులు అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. అందుకే గ్రహాలు, నక్షత్రాలు కూడా మిలమిలలాడుతున్నాయి. నదులు, సరస్సులు కూడా నిర్మలంగా అయిపోయాయి. అంటే అవి నీళ్లతో ఉన్నాయి. కానీ ఇంతకుముందు ఏదైతే వర్షాల కారణంగా అన్ని దారులు కూడా మూసుకుపోయి జలమే ప్రవాహంలా ఉన్నది. ఇప్పుడు అవన్నీ లేవు. అందుకు నీరు కూడా ఇంకిపోయి దారులు చక్కగా ఉన్నాయి. అందుకే దిక్కులన్నీ కూడా ఆనందంగా, ప్రసన్నంగా మనకి కనిపిస్తున్నాయి. ప్రాప్తం యుద్యోగకాలం తు నైవేశీ హరిపుంగవ త్వం ప్రమత్త ఇతి వ్యక్తం లక్ష్మణో అయం ఇహాగతః. ఓ వానర్రాజా, సీతాదేవి యొక్క అన్వేషానికి నువ్వు ప్రయత్నించవలసిన సమయం ఆసన్నమయ్యింది. నువ్వింకా సుఖాల మీద లోలుడివై ఇలానే ఉంటే అది విస్మరించినట్లే వాళ్ళు అనుకుంటారు. అందుకే లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆప్తస్య హృతధారస్య పౌరుషం పురుషాంతరాత్ వచనం మర్శనీయం తే రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన శ్రీరాముడు యొక్క భార్య అపహరించబడింది. అందువల్లనే అతడు ఆర్తితో ఉన్నాడు. అంటే నువ్వు అవసరం వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేశాడు. ఇప్పుడు నీ అవసరం ఆయనకుంది. అందుకని నువ్వు ఆవేదనలో ఉన్న లక్ష్మణ్ ద్వారా పంపబడిన వచనాలు గాని అయన్నీ కాస్త పౌరుషంగానే ఉంటాయి. కానీ వాటిని నువ్వు ఓర్చుకోవాలి. బాధలో ఉన్నవాళ్ళు కాస్త కఠినంగానే మాట్లాడతారు. వాటిని పట్టించుకోకూడదు. ఆ బాధ కారణంగా అంతేగాని మన మీద ఏదో కక్ష కట్టి మాట్లాడుతున్నవి కాదు. మనల్ని ఏదో మళ్ళీ ద్వేషిస్తున్నట్టు కూడా కాదు. కృతాపరాధస్య హితే నాన్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఆ ప్రభు విషయంలో అపరాధం చేసి ఉన్నావు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు విస్మరించావు కనుక నువ్వు ఆయన్ని శరణు వేడుకో. లక్ష్మణుడు గనక ప్రసన్నుడిని చేసుకున్నావు అంటే నీకు అది మంచి ఉపాయం ఏంటి అంటే అది తప్ప ఇంకా వేరేదేవి దారి లేదు. కాబట్టి ఆయన ప్రసన్నుడయ్యాడంటే తర్వాత నీ కర్తవ్యాన్ని నువ్వు మెల్లిగా ఆలస్యమైనా పర్వాలేదు దాన్ని నువ్వు పూనుకుంటే సరిపోతుంది. నియుక్తేర్మంత్రిభిర్వాచ్యో హ్యావ్యశం పార్థివోహితం అత ఏవ భయం త్యక్త్వా బ్రవీమ్యావధృతం వచః. రాజా, నియమించుకున్న మంత్రులు ఎప్పుడూ కూడా అతని మంచే కోరుకుంటారు. నిజంగా మంచి వ్యవస్థతో ఉన్న రాజు ఉంటే ఎలా ఉంటుందంటే రాజు కొన్ని విస్మరించాడుగా నాకెందుకని మంత్రులు వదలరు. తన కర్తవ్యాన్ని అలాగే ఏది మంచిది ఆ రాజ్యానికి రాజుకి కూడా ఏది శ్రేయస్కరమో అయినదో అటువంటి ఆయనకి చెప్తూ ఉంటారు. అవే చేసేలాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకే మంత్రులు ఎప్పుడూ కూడా ఆ హితవచనాలే పలుకుతూ ఉంటారు కనుక నేను నిర్భయంగా అందుకే ఇంతలాగా నేను నిశ్చితమైన అభిప్రాయంతో కాస్త కటువుగానే నీకు నేను చెప్తున్నాను. ఇది పరమ సత్యము, కఠినము కానీ ఇది సత్యము. అవిక్రుద్ధ సమర్థోహి చాపం ఉద్యమ్య రాఘవ సదేవాసుర గంధర్వం వశే స్థాపయితుం జగతు. ఓ రామచంద్ర ప్రభు నిజంగానే కోపానికి లోబడ్డాడంటే ఎలా అయితే వాలీనే చంపగలిగిన వాడు నువ్వు ఒక లెక్క. ఇవన్నీ ఇవ్వటానికి కారణమైన వాడు ఇవన్నీ ఎంతసేపు తొలగించటం. అందుకే ఆయనకి కోపానికి లోబడకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆయన కోదండాన్ని చేత పట్టుకున్నాడంటే దేవతలు గాని అసురులు గాని గంధర్వులు గాని ఎవరైనా సరే ఈ సమస్త జగత్తుని కూడా తన వశంలో చేసుకోగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు. నీ అదృష్టం కొద్దీ నీతో స్నేహం చేశాడు. అందుకే నీకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. న సక్షమః కోపయితుం యః ప్రసాద్యః పునర్భవే పూర్వోపకారం స్మరతా కృతజ్ఞేన విశేషతః. రాజా, ఇది వరలో నువ్వు ఆ స్వామి వల్ల చాలా గొప్ప ఉపకారం పొంది ఉన్నావు. అందుకే దాన్ని పదే పదే గుర్తు చేసుకో. ఒకసారి మనం మర్చిపోతే ఏమవుతుందంటే మనం చాలా తేలిగ్గా తీసేసుకుంటాం. తేలిగ్గా తీసుకోకూడదు. మనకి నిజంగా స్వల్పంగా ఒకళ్ళు చేసినా సరే జన్మ మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సిందే. మనం ఇతరులకు చేసింది మనం మర్చిపోవాలి. ఎందుకంటే అహంకారం వచ్చేస్తుంది మళ్ళీ. మళ్ళీ ఇవి వికారాలకి కారణం అవుతుంటాయి. అందుకే ఆయన చేసిన ఉపకారాన్ని పదే పదే గుర్తు చేసుకో. ఆయన అనుగ్రహాన్ని పొందవలసి ఉన్నవాడివి. అంతేగాని ఆ ప్రభు కోపాన్ని తెప్పించటంలో ఏమాత్రం కూడా తగదు. తస్య మూర్ధ్నా ప్రణమ్య త్వం సపుత్రః సుసుహృజనః
రాజంతిష్ట స్వసమయే భర్తుర్భార్యేవ తద్వశే. ఓ వానరేంద్ర, నీవు నీ కొడుకైన అంగదుడితో బంధుమిత్రులతో కలిసి ఆయనకి శిరస్సు వంచి నమస్కరించు. అలాగే నువ్వు చేసిన ప్రతిజ్ఞకు కూడా కట్టుబడి, భార్య తన భర్తకు ఎలా అయితే లోబడి ఉంటుందో అలాగే విధేయుడై ఉండు. न रामा रामानुजशासनं त्वया कपीन्द्रयुक्तं मनसाप्यापोहितुं मनोहिते ज्ञास्यति मानुषं बलं सराघवस्यस्य సురేంద్రవర్చసః. అందుకే ఓ కపీంద్ర, రామలక్ష్మణులు ఆ శాసనాన్ని మనసులో ఉల్లంఘింపరాదు. ఆ ఇద్దరు కూడా దేవేంద్రుల చాలా పరాక్రమ సంపన్నులు వాళ్ళు. అందుకే ఆ మహాపురుషుల యొక్క బలము నీ మనస్సుకి ఎప్పుడూ గుర్తు చేసుకో. అలాగే వాళ్ళు చేసిన ఉపకారాన్ని కూడా స్మరిస్తూ ఉండు. నీ మనస్సుకు అది తెలుసు. ఎందుకంటే వాలి ఇంతే చెయ్యగలడని అనుకున్నావు, అంతకు మించిన వాడు ఎవడు లేడని అనుకున్నావు. అటువంటి వాడు చేసిన దానికన్నా చాలా ఘనంగా చేశాడు. అటువంటి వాడిని ఒక్క బాణంతో చంపగలిగిన వాడు. అందుకు నీ మనసుకు తెలుసు వాళ్ళకి ఎంత బలం ఉన్నదో. అది ఎప్పుడూ గుర్తుంచుకో. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 32 సర్గ సంపూర్ణం.